శృతిని తీసుకుని వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి శుభవార్త చెప్పిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ఎప్పుడైతే నీతుని రవిని అలా చూసిందో శృతి చాలా కోపంగానే ఇంకా అది కాదు ఇది కాదు గొడవ పడి అలిగి పక్కకు వెళ్ళడం కూడా కాదు, ఏకంగా లాయర్ దగ్గరికి వెళ్ళి రవికి విడాకులు ఇచ్చేయాలన్న ఆలోచనతోటే ఉంటుంది శృతి. అయితే ఇంకా బాలు మీనా ఒక స్టూడియో కాకుండా ఇంకో స్టూడియోకి వెళ్ళి కనుక్కుంటే లాయర్ దగ్గరికి వెళ్ళింది అన్న విషయం తెలియడంతో ఏంటండి అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది, డబ్బుడమ్మకు అన్నీ ఆవేశమే, తొందరగా నిర్ణయాలు తీసుకుంటుంది కదా, పద ముందు అర్జెంటుగా వెళ్దాం, ఆ లాయర్తో మాట్లాడి విడాకుల కాగితాలు తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద ఇచ్చినా ఇస్తుంది. అసలే ఇప్పటికే ఆ రవిగాడు తెగ టెన్షన్ పడిపోతూ ప్రభావతమ్మని అందరితో డ్యాన్సులు చేయించేస్తున్నాడంట స్టేజ్ మీద. పాపం వచ్చినోళ్ళు ఏం కర్మ చేసుకున్నారో ఏంటో అనుకుంటూ ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా బయలుదేరి లాయర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే లాయర్తో మాట్లాడడానికి జనాలు ఎక్కువ ఉండడంతో శృతి కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి డబ్బడమ్మ అని చెప్పి బాలు పిలవడంతో బాలు మీనా మీరేంటి ఇక్కడ, ఏముంది అందరినీ అడుగుతూ ఇక్కడ వరకు వచ్చాము, నువ్వేంటి ఇక్కడ లాయర్ ఆఫీసులో ఏం చేస్తున్నావు, ఆ రవి ఆ నీతుతో కలిసి అమ్మో నేను చెప్పలేను అనగానే నువ్వేం చెప్పొద్దు, నాకంతా తెలుసు, రవి మాకంతా వివరించి చెప్పాడు, పాపం నీ రీతు కింద పడిపోయిందంట, పడిపోతేనే తను హెల్ప్ చేశాడు అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఏంటి బాలు ఏమంటున్నావు, హెల్ప్ చేశాడా? అవును హెల్పే చేశాడు, ఆ విషయమే నీకు చెప్పడానికి ట్రై చేశాడు, నువ్వు వినిపించుకోలేదు. ఒక్కసారి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినాలి కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎలాంటి పనులు చెయ్యొచ్చా? పాపం రవి అక్కడ ఫంక్షన్లో అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, శృతి ఏది కేక్ కటింగ్ ఎప్పుడు అంటూ ఇంకా గొడవ చేస్తున్నారంట. మీ అమ్మ నాన్న అయితే అనుమానంగా చూస్తున్నారంట. మా అమ్మతోటి కామాక్షి అత్తతోటి మీ అమ్మతోటి స్టేజ్ మీద డ్యాన్సులు కూడా వేయిస్తున్నారట. అనవసరంగా ఎంటర్టైన్మెంట్ అంతా నేను మిస్ అయ్యాను డబ్బడమ్మ నీ వల్లే అనేసరికి సారీ బాలు ఇంకొంచెం సేపు ఉండి వెళ్దామా అంటూ శృతి అంటుంది. ఎప్పటికే వాడు టెన్షన్ పడిపోతున్నాడు, వచ్చిన వాళ్ళ మీద సీరియస్ అవ్వకుండా చాలా ఓపికగా ఫోన్ చేసుకుంటూ ఉన్నాడు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసావు, ఓకే పదండి, అయ్యో డిజైనర్ దగ్గర డ్రెస్ మర్చిపోయాను అని చెప్పాను కానీ పద వెళ్ళేటప్పుడు తీసుకుందామని ఇంకా వెళ్ళేటప్పుడే డిజైనర్ దగ్గర నుంచి ఉన్న డ్రెస్ తీసుకుని సరాసరి డ్రెస్ వేసుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతుంది. ఈలోపు రవిని కాస్త చుట్టుముట్టేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయింది శృతి, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది, ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి, పెళ్లి రోజు నాడు ఇంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్ పెట్టుకుని ఇలా ఎందుకు చేశారు అంటూ ఇంకా 1,00,000 ప్రశ్నలు అవకాశమే దొరికిందని రోహిణి కూడా అడిగేయడంతో ఈలోపు బాలు మీనా శృతిని తీసుకొస్తారు. ఏంటి ఇంత ఆలస్యమైంది అంటూ షాప్ అడిగిన దానికి డ్రెస్ అవ్వలేదు, లేట్ అయితే ఏమైంది, కొంచెం సేపు వెయిట్ చేయలేరా, మా మ్యారేజ్ డే కోసం మేము సంవత్సరం పాటు వెయిట్ చేశాము, మీరు ఒక 1 అవర్ వెయిట్ చేయలేరా అంటూ శృతి చెప్పేసరికి ఏం మాట్లాడుతుందండి అనగానే వదిలేసే ఎందుకు దాని గురించి పట్టించుకోవడం, అమ్మ శృతి రవి మీ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళండి అని చెప్పి సత్యం చెప్పడంతో సరేనని వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్తారు. స్టేజ్ మీదకి వెళ్ళి అందరికీ ఆలస్యమైనందుకు క్షమించండి, డిజైనర్ వల్లే ప్రాబ్లం తప్ప నా వల్ల ప్రాబ్లం కాదు, నేను సరైన సమయానికే వచ్చేసాను, క్షమించండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా అందరు కూడా స్టేజ్ మీద కేక్ పెట్టి కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కటింగ్ చేసేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఉన్నాయని ఒక్కొక్కరుగా ప్రోగ్రాంలు అన్నీ కూడా అయిన తర్వాత రవి శృతి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేస్తారు.
వచ్చేసేసరికి ఇంకా మిగిలిన జనాలు గిఫ్ట్లు తెచ్చారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చేసరికి ఇంతకీ మీరేం గిఫ్ట్ తీసుకొచ్చారు అనగాని, అది కారులోనే ఉండిపోయింది మీనా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానుండు. అవును, రాజేష్ అన్న ఎక్కడున్నాడు? వాడు వెనకాల ఎక్కడో ఉన్నట్టున్నాడు. అదేంటండి, గెస్ట్గా కాకపోయినా మనిషిని పట్టించుకోవాలి కదా అనగాని, ఏం కాదు, వాడు ఫోన్ చూసుకుంటూ వెనకాల ఉంటాడు, అందుకే వచ్చాడులే కానీ పెద్ద పట్టింపు లేదు. నేను వెళ్ళి కారులో పెట్టిన గిఫ్ట్ తీసుకొస్తాను అని ఇంకా రవికి శృతికి కలిపి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఒకటి రెడీ చేస్తాడు బాలు. అయితే ఇంకా గిఫ్ట్లు తీసుకొస్తానని వెళ్ళి కారులో చూసేసరికి కారులో ఉన్న గిఫ్ట్ని కాస్త తెస్తాడు. తెచ్చేసరికి ఇంకా అందరు కూడా రోహిణి మనోజ్ అయితే గిఫ్ట్ ఇస్తారు, సత్యం ప్రభావతి అయితే ఒకటి ఇస్తారు. వీళ్ళైతే ఇద్దరికి కూడా ఉంగరాలు మార్చుకోమని తల్లిదండ్రి అయితే ఉంగరాలు ఇస్తారు. ఉంగరాలు ఇచ్చేసరికి మీకు ఎలాగే ఎంగేజ్మెంట్ జరగలేదు కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోండి అని తన తల్లిదండ్రులు అయితే ఉంగరాలు ఇచ్చేసరికి అందరు కూడా ఇస్తారు. బాలు, మీనా మీరు కూడా వెళ్ళండి అని చెప్పి సత్యం అంటాడు. అలాగే నాన్న అని స్టేజ్ మీదకి వెళ్ళేసరికి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఇద్దరు పట్టుకుని ఉన్న ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, అది చేయిస్తాడు. ఆ ఫోటోని ఫ్రేమ్ కింద చేయిస్తాడు. సో ఇంక స్టేజ్ మీదకి ఇచ్చేసరికి ఏంటి మీనా ఇది అనగానే, ఒక్కసారి మీరే చూడండి, ఏంటో మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి రవి ఓపెన్ చేద్దామని కానీ సరే నీ ఇష్టమని ఇంకా స్టేజ్ మీదే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి ఇంకా ఫోటో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫోర్ హెడ్ మీద రవి కిస్ చేస్తున్నప్పుడు ఫుల్ లెంతీలో ఉన్న పిక్చర్ది చాలా బాగుంటుంది. ఇంకా ఆ ఫోటోని కాస్త పెద్ద ఫ్రేమ్ చేయడంతో మినిమము ఒక 3 అడుగులు ఎత్తున్న ఫోటో ఫ్రేమ్ చేయించడంతో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వావ్, సూపర్, బంగారం కంటే విలువైన గిఫ్ట్ ఇది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. బంగారం దేముంది కానీ ఇది మాత్రం మాకు చాలా మెమొరబుల్. ఈ ఫోటో అసలు మా ఫోన్లోనే లేదు. మీరిద్దరూ ఎప్పుడు ఎలా ఫోటో తీశారు? ఎప్పుడు మేము ఉన్నాము అనగానే, ఒకసారి ఉన్నప్పుడు తీసానులే ఆ ఫోటో, ఇప్పుడు నాకు కనిపించింది. ఈ ఫోటో ఫ్రేమ్కి ఈ ఫోటో అయితే చాలా బాగుంటుంది కదా అని ఇది చేయించాను అనగానే, నిజంగా బ్యూటిఫుల్గా ఉంది రవి, మీనా, చాలా చాలా బాగుంది. ఈ గిఫ్ట్ నేను ఎన్ని సంవత్సరాలైనా కానీ మర్చిపోలేను. నా ఫస్ట్ మ్యారేజ్ డేకి ది మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చారు అని ఇంకా పొగిడేసేసరికి, చూసారా బంగారం ఇచ్చిన మనల్ని ఒక్కసారైనా అడిగిందా? అది చెప్పింది కదే, బంగారానికంటే ఇదే చాలా విలువైన వస్తువు అని చెప్పి. ఈ మీనా బాలు ఏం చేసినా శృతికి బాగా నచ్చేస్తుంది. నాకు తెలిసి శృతి మీనా బాలుల మాయలో పడిపోయిందేమో అని అనిపిస్తుంది అని చెప్పి ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేసరికి, అది మాయ కాదు, ప్రేమ. మీనా బాలుల ప్రేమలో పడిపోయింది. మాయ చేసి మభ్య పెట్టాల్సిన పరిస్థితి నా కొడుకు కోడలికి లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు తనకు మంచి చేస్తారో, ఎవరు తనకు మంచి చెప్తారో అన్నదే చూసుకుంది కానీ శృతి వేరే ఉద్దేశంలో కాదు. అది మీనా బాలుల దగ్గర ఉంది కాబట్టే వాళ్ళు ఏం చేసినా శృతికి నచ్చుతుంది. ఎందుకంటే శృతి వాళ్ళ మంచి వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. అంతే తప్ప ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారం గొడవ పెట్టి నా కోడల మీద నింద వేసి ఇద్దరికి మధ్య అగ్నిపర్వతం రాజేయాలని, ఇద్దరిని విడదీసేయాలని ప్రయత్నాలు చేసింది ఎవరో అని చెప్పి మాట్లాడుతుండగానే, ఇది ఫంక్షన్ కాబట్టి సైలెంట్గా ఊరుకున్నాను. అసలు నేను ఇందాక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడే జరిగిన విషయం అప్పుడుది చెప్పాల్సింది అని నీ నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలిసుండేది. కూతురు కాపురం చెడగొట్టడానికి కూడా వెనకాడని మనిషివి అని చరిత్రలోకి ఎక్కేవాడివి అంటూ సత్యం అనగానే, ఏంటి సత్యం నోరు ఎక్కువవుతుంది? ఎదటోళ్ళు చేసిన పనులు బట్టే నా నోరు కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. అయినా నేను ఎప్పుడు కూడా ఎలా ఉంటానో అలానే ఉంటాను. ఎదటి వాళ్ళు చేసే దాన్ని బట్టే నా మెంటాలిటీ మారుతూ ఉంటుంది అని చెప్పి సత్యం అయితే మాట్లాడతారు. ఇంకా మీనా బాలు స్టేజ్ మీద ఇచ్చేశారు కదా, కిందకి వచ్చేసాక ఇంకా ఫోటో ఫ్రేమ్ని పక్కనే పెట్టుకుంటుంది శృతి. పక్కనే పెట్టుకునేసరికి అంటే తనకు వాళ్ళిద్దరు కూర్చుంటే మిడిల్ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు, అంటే ఫోటో ఫ్రేమ్ ఫోటోలో పడాలన్నట్టు. సో ఇంకా అలా నిలబడేసరికి కూర్చునేసరికి అందరూ ఒక్కొక్కరుగా వచ్చి గిఫ్ట్లు ఇవ్వడం, లేదంటే కంగ్రాచులేషన్స్ చెప్పడం, లేదంటే వేరే మనీ అమౌంట్ ఇవ్వడం, ఇంకా అలా
ఇంకా బిజీగా ఉంటారు. ఫొటోస్ అవి తీయించుకోకపోయేసరికి ఇంకా మీనా బాలు రండి మనం ఫోటో తీయించుకోవచ్చు అని చెప్పాను. కానీ మీనా బాలు స్టేజ్ మీదకి ఎక్కుతారు. స్టేజ్ మీదకి ఎక్కేసరికి ఇలా స్టేజ్ మీద ఫోటో తీస్తూ ఉంటాడు. వాళ్ళు ఫోటోగ్రాఫరు ఫోటో తీస్తూ ఉండగానే సడన్గా మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది. అంటే మిడిల్లో ఇద్దరు ఉంటారు కదా, అటు ఇటు రవిని బాలు ఉంటారు, మిడిల్లో ఉండేది వీళ్ళే కదా. సడన్గా ఫాల్ డౌన్ అయ్యేసరికి మీనా ఏమైంది అంటూ ఇంకా మీనా అలా స్టేజ్ మీదే పడబోయేసరికి శృతి పట్టుకుని అలా శృతి కూడా ఫ్లోర్ మీద కూర్చుండిపోతుంది. మీనా ఫ్లోర్ మీద అలా పడిపోయేసరికి ఏమైందో ఏంటో, ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని చెప్పాను. కానీ నేను ఇక్కడే ఉన్నాను శృతి అనేసరికి ఆంటీ ఒక్కసారి చెక్ చేయండి ఆంటీ. అయ్యో నేను ఏమీ తీసుకురాలేదమ్మా, ఒక్క నిమిషం మా డ్రైవర్కి ఫోన్ చేసి వెంటనే తెప్పిస్తాను అని చెప్పి వెంటనే డాక్టర్ ఆంటీ కాస్త అవన్నీ తెప్పిస్తుంది. ఏమైంది పిల్లకి, ఏం జరిగి ఉంటుంది? అయినా ఇంట్లో టెన్షన్ బాగా ఎక్కువైపోయింది పాపం మీనాకు. ఇంట్లో పని, బయట పని, డెకరేషన్ పని అన్నీ చూసుకుంటూ చాలా కష్టపడుతుంది. నిద్ర లేకుండా పగలు రాత్రి కష్టపడడం వల్లే ఇలా జరుగుంటుంది అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి అది కూడా అయ్యుండొచ్చులే అన్నయ్య, ఒక్కోసారి అలానే అవుతుంది, లేదంటే ఏదైనా శుభవార్త ఏమో అని చెప్పి కామాక్షి అనేసరికి శుభవార్త వాళ్ళెందుకు చెప్పాలి, రోహిణి మనోజే మొదటిసారి శుభవార్త చెప్పాలి, నీకు అసలు బుద్ధుందా ప్రభా, వాళ్ళే చెప్పాలని రూల్ ఏంటి, ఎవరు ముందు తల్లైతే వాళ్ళే చెప్తారు, ఏ రోహిణి మనోజే శుభవార్త చెప్పాలని రాసి పెట్టుందేంటి అని చెప్పనేసరికి వాళ్ళే చెప్పాలి, వాళ్ళే ఇంటికి పెద్దవాళ్ళు, రూల్ ప్రకారం చెప్పాలి కదా. ఏంటి వదిన రూల్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, శుభవార్త చెప్పడానికి రూల్కి సంబంధమే లేదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం చేసుకో అని కామాక్షి అనేసరికి ఈలోపు ఆ డ్రైవర్ కాస్త వచ్చేసరికి ఇదిగోండి మేడం అని చెప్పాను. కానీ ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోతారు, ఇంకా ఎటు తీసుకువెళ్ళరు. స్టేజ్ మీదకి వెళ్ళి చేయి పట్టుకుని చూసేసరికి ఏమైంది డాక్టర్, మా మీనాకు ఏమైంది, తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అనగానే నువ్వు ఒక్క నిమిషం ఉండి శృతి, ఎందుకంత కంగారు, డాక్టర్ గారు చూస్తున్నారు కదా, నువ్వెందుకంత కంగారు పడతావు, చూసి డాక్టర్ గారు అసలు ఏమైందో ఏంటో చెప్తారు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా శృతిని కాస్త రవి ఆపేసరికి డాక్టర్ చెక్ చేస్తుంది, స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేసేసరికి ఈవిడ భర్త ఎవరు అని చెప్పాను. కానీ నేనే డాక్టర్, ఏమైంది మా మీనాకు, ఏమైంది మా పూలకంపకి ఏమైంది, చెప్పండి డాక్టర్ చెప్పండి అనగాని ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు, ఏమీ కాలేదు, కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అనేసరికి ఏంటి డాక్టర్ ఏంటి మీరు అనేది అనగానే అవును అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే ఇంకా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ బాలు కంగ్రాచులేషన్స్ అని అనగానే మరి తన స్పృహలోకి ఎప్పుడు వస్తుందండి అని రవి అడుగుతాడు. తనకి ఇంజెక్షన్ చేశాను, స్పృహలోకి వస్తుంది, అందాక తీసుకువెళ్ళి ఆ సోఫాలో పడుకోబెట్టండి అనగాని అన్నయ్య వదిన్ని అనేసరికి ఇంకా రెండు చేతులతో బాలు మీనాని ఎత్తుకుని తీసుకెళ్ళి కింద సోఫాలో పడుకోబెట్టేసరికి ఈలోపు అందరూ కూడా బాలుకి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ప్రభావతికి షాకు, ఎందుకంటే ప్రభావతి ఎక్కడ ఆలోచించదు, ఏకంగా సుశీలమ్మ దగ్గర ఆలోచిస్తుంది. సుశీలమ్మ అన్న మాటలే గుర్తు తెచ్చుకుంటుంది, ఎవరైతే మొదటిసారి వారసులను ఇస్తారో నా ఆస్తిని వాళ్ళకే రాసిస్తాను అని సుశీలమ్మ అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఆస్తి మొత్తం వీళ్ళిద్దరికీ పోతుందా, ఈ రోహిణికి ఎన్నిసార్లు చెప్పానో ముందు నువ్వే తల్లి కావాలి అని, అయినా నా మాట వినిపించుకోదు ఈ రోహిణి, నేను ఏం చెప్పినా మొండి ఘట్టంలా విన్నట్టే విని ఒక చెవ్వంట విని ఒక చెవ్వంట వదిలేస్తుంది, ఇప్పుడు ఈ మీనా కడుపుతో ఉంది అని చెప్పి ఓతగా లోపల రగిలిపోతూ ఉంటుంది. ఏంటోదినా ఏదో మాడినట్టు సౌండ్ స్మెల్ వస్తుంది అని కామాక్షి అనగాని ఏంటి వెటకారమా, ఆ మీనా తల్లి కావడం ఏంటే, ఆ రోహిణి కదా తల్లి కావాలి, ఇప్పుడు ఎవరైతే ఏమైంది వదిన, అయ్యింది నీ కోడలే కదా, అయినా రూల్ ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు కానీ అసలు ఇంటికి మొదటిసారి అడుగు పెట్టింది మీనాయే, ఆ వరుసలో చూస్తే మీనాయే తల్లి కావడం న్యాయం, ఏంటి న్యాయం, మీనా అవ్వకూడదు ఆ రోహిణియే అవ్వాలి, ఏంటోదినా ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నావు, ఎందుకంటే మా అత్తగారు ఆస్తి మొత్తం మొదటి వారసుడికే రాసిస్తానంది,
ఓహో, నీ బాధ అదా? ఆస్తి మొత్తం ఎక్కడ బాలు మీనాలు ఎగరేసుకుపోతారో అని తెగ బాధపడిపోతున్నావా? బాగుందొదినా, దాని గురించి ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళని ఏదైనా చేస్తావే ఏంటి అని చెప్పాను. కానీ నేనేం చేస్తానని కానీ నువ్వు అలాంటి పిచ్చి పని ఏమన్నా చేసావా అనుకో, అన్నయ్య నిన్ను బ్రతకనిస్తాడనుకుంటున్నావా? నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు, అది గుర్తుపెట్టుకో. అసలే మీనా అంటే అన్నయ్యకు చాలా ఇష్టం, అది నువ్వు గుర్తుపెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది. మీనా కడుపుతోంది. ఇంతకు ముందు మాట్లాడినట్టుగా, ఇంతకు ముందు నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడితే పాపం మీనా బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. తర్వాత నీ ఇష్టం, నువ్వు అదుపులో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి కామాక్షి కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఏంటి కామాక్షి, నన్ను బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు వదిన, ముందస్తు హెచ్చరికగా చెప్తున్నాను. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను అని చెప్పనేసరికి కొద్దిసేపటికి మీనాకు స్పృహ వస్తుంది. ఏమైంది అనేసరికి కంగ్రాచులేషన్స్ మీనా అంటూ ఇంకా శృతి రవి కిందకొస్తారు. ఏమైంది? కంగ్రాచులేషన్స్ ఏంటి? నువ్వు కడుపుతో ఉన్నావు, తల్లి కాబోతున్నావు అనగానే బాలు వంక చూసేసరికి బాలు సిగ్గుపడుతూ ఉంటాడు. నువ్వు సిగ్గుపడుతున్నావేంటి బాలు అని చెప్పాను. కానీ మీనా ఎలాగా పడడం లేదు కదా అని నేను పడుతున్నాను అని చెప్పి బాలు చెప్తాడు. ఊరుకోండి చాలే అని చెప్పి అమ్మ మీనా కంగ్రాచులేషన్స్ అమ్మ అని అందరు కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఇంకా మనోజు రోహిణి కూడా చెప్తారు. ప్రభావతి మాత్రం గొంతులో వెలక్కాయ ఏదో పడ్డట్టు ఇంకా అటు ఇటు కదలలేకుండా రోహిణి వంక కోపంగా చూస్తుంది. ఈవిడేంటి నా వంక ఎంత కోపంగా చూస్తుంది? ఓహో, మొదటిసారి నేనే అవ్వాలి అని చెప్పింది కదా, నేనే ప్రెగ్నెంట్ కావాలి అంది కదా, అయినా అది మన చేతుల్లో ఉంటుందా? మొదటిసారి చింటూ పుట్టినప్పుడే డెలివరీ సమయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు రెండోసారి గర్భం రావాలి అంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఆల్రెడీ దానికి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాను కదా, వస్తుందిలే. వీళ్ళు కంగారు పెట్టినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా? ఎంతసేపు డబ్బు 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 ఉంటే చాలు. అమ్మమ్మ గారు ఏదో ఆస్తి రాసిస్తానన్నారని ఈవిడ నేనే మొదటిసారి ప్రెగ్నెంట్ అవ్వాలి అంది. కానీ మీనా అయ్యింది. ఇప్పుడు రేపటి నుంచి మీనాకు ఎలా నరకం చూపిస్తుందో పాపం అని రోహిణి కాస్త అనుకుంటుంది. అలా అనుకునేసరికి ఇంకా సరే మీనా చాలా నీరసంగా ఉన్నట్టున్నావు అనగానే, అవును శృతి, నేను అస్సలు ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఏమండి ఇంటికి వెళ్దామండి. రే బాలు, మీనాని తీసుకుని ఇంటికి వెళ్ళు, వెళ్ళే దారిలో జ్యూస్ ఏదైనా తాగిపించి వెళ్ళు, చాలా నీరసంగా ఉంది. మరి ఫుడ్డు అనగానే ఏం వద్దు శృతి అనేసరికి లేదు లేదమ్మా, కొంచెం ఫుడ్ ఏదైనా తిని వెళ్తే బాగుంటుంది కదా. లేదు మామయ్య, నాకేమీ ఓపిక లేదు, తినాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పాను. కానీ సరే బాలు, తినడానికి ఏదైనా తీసుకుని వెళ్ళు, ముందు జ్యూస్ అయితే పట్టించు, నీరసం తగ్గుతుంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త బాలుకి చెప్పడంతో బాలు మీనాని తీసుకుని తను చెయ్యి సపోర్ట్ ఇచ్చి మీనాని తీసుకుని ఇంకా బయలుదేరిపోతాడు. ప్రభావతి మాత్రం గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అలానే ఉండిపోతుంది. అసలు నీకు నోరుందా పడిపోయిందా? కోడల పిల్ల కడుపుతో ఉంది, శుభాకాంక్షలు చెప్పడం మానేసి నోరు పడిపోయిందల్లా అలా చూస్తావేంటి? అది నాకు కోడలేంటి? మీకు మాత్రమే కోడలు అంటే నువ్వు నా భార్యవు కాదా? నాకు కోడలైతే నీకు కోడలు కాదా అంటూ ఇంకా సత్యం అనగానే నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను, అది నాకు కోడలు కాదు అని. వాడే నాకు కొడుకు కాలేనప్పుడు అది నాకు కోడలు ఎలాగవుతుంది? నువ్వు మారవే ప్రభా, ఎప్పటికీ మారవు. నీలో మార్పు అనేది రాదు. నువ్వు అసలు మనిషివైతే కదా మారడానికి, నీలో ఎప్పటికీ మార్పు రాదు అని చెప్పాను. కానీ ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసిందన్నయ్య, నాకెప్పుడో తెలుసు. ఏంటి కామాక్షి వెటకారమా? ఏంటి వదిన మరీ విడ్డోరం? కోడలు కడుపుతో ఉంటే అత్తగారిగా ఎంత సంతోషపడిపోవాలి, ఆ మాత్రం సంతోషం కూడా నీకు లేదు. ఎందుకు పదే పదే ఇదే విషయాన్ని మాట్లాడతారు? తన కడుపుతో ఉంటే ఏంటి? నాకెందుకు, నేనేం సంతోషపడినా, నాకేం సంతోషం లేదు అని ప్రభావతి కాస్త వెళ్ళి కూర్చుంటుంది. వదిలేసే అన్నయ్య, ప్రభావతి వదిన మనకేమన్నా కొత్త ఏంటి? ఎప్పుడూ తన మనస్తత్వం అంతే కదా, తను ఎప్పుడూ అంతే. దాని గురించి మనం ఆలోచించడం అనవసరం. పదే పదే దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం తప్ప వేరే ఉండదు. సరే పదన్నయ్య, భోజనాలు చేద్దామని. కానీ పదండి అందరూ భోజనాలు చేద్దామని ఇంకా రవి శృతి వాళ్ళంతా కూడా భోజనానికి వెళ్తారు. ఇంకిక్కడ బాలు మీనాని తీసుకుని
ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగి జ్యూస్ ఏం తాగుతావు అనగానే ఏదో ఒకటి అనేసరికి జ్యూస్ తీసుకుని ఇంకొకటి పార్సిల్ తీసుకుని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరతారు. ఏమైనా తీసుకోనమ్మేనా అని చెప్పాను కానీ ఏం వద్దండి, నీరసంగా ఉంది, పదండి ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఇంకిక్కడ సత్యం భోజనం చేస్తూ చేస్తూ అమ్మకి అలాగే పార్వతమ్మకి శుభవార్త చెప్పాలి అని వెంటనే ఇంకా వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాడు. పక్కన ప్రభావతి ఉండగానే, అమ్మ నేను సత్యాన్ని అనగానే, చెప్పరా సత్యం, ఏంటి? అది రవి శృతి పెళ్లి రోజుకి రాలేకపోయాన్రా, నా తరపున శుభాకాంక్షలు చెప్పరా? అది సరేనమ్మా, నీకు మరొక శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను, ఏంట్రది ఏంటి అని చెప్పాను కానీ మీనా తల్లి కాబోతుందనేసరికి, నిజంగా ఇది చాలా మంచి శుభవార్త, నేను ఒక 2 రోజుల్లో వీలు చూసుకొని వస్తానని మీనాకు చెప్పు, అర్థమవుతుందా అని చెప్పాను కానీ అలాగేనమ్మా, అది వీళ్ళ ఫంక్షన్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది, ఇంటికి పంపించాను, నీరసంగా ఉంది అంటేను అనగానే, కడుపుతో ఉన్న పిల్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలిరా, తను అసలే ఒట్టి మనిషి కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి సుశీలమ్మ అంటుంది. అన్న తర్వాత సరేనమ్మా అని చెప్పి పార్వతికి ఫోన్ చేస్తాడు. పార్వతికి కూడా చెప్పడంతో పార్వతి కూడా చాలా సంబరపడిపోతుంది. అవునా అన్నయ్య గారు, మంచి శుభవార్తను చెప్పారు అనేసరికి ఇంకా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మీనా బాలుకి ఫోన్ చేసేసరికి మీనా అప్పటికే ఇంటికి వచ్చి పడుకుంటుంది. సుశీలమ్మ బాలుకి ఫోన్ చేస్తుంది. రే మనవడా, మంచి శుభవార్తను చెప్పావురా అనగానే, నీకెవరు చెప్పారు షీలా డార్లింగ్? ఇంకెవర్రా, నా కొడుకు చెప్పాడు, నువ్వు చెప్పకపోతే నా కొడుకు చెప్పడా ఏంటి? అది కాదు షీలా డార్లింగ్, నేను చెప్పకూడదని కాదు, కానీ మీనాకు నీరసంగా ఉందంటే ఇంటికి వచ్చాము, ఇప్పుడే మీనా అలా పడుకుంది, నేను ఇలా కూర్చున్నాను అనేసరికి, ఇప్పుడు ఈ సమయంలో అమ్మాయికి చాలా రెస్ట్ అవసరం, తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, అక్కడ ఉంటే మీ ప్రభావతమ్మ తనకు ప్రతి క్షణం పనులు చెప్పి బాధ పెడుతుందేమోనని నా మనసు కనిపిస్తుందిరా అని చెప్పాను కానీ, అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ప్రభావతమ్మ, ఎందుకంటే మా అమ్మ కావాలనే అలా చేస్తుంది అని నాకు తెలుసు అంటూ మాట్లాడేసరికి, అవును నిజమే, నాకు అదే అనిపిస్తుంది, మరి ఏం చేద్దాం అనగానే, నాన్న వచ్చిన తర్వాత ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము, లేదంటే నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చిన తర్వాత అయినా మాట్లాడదాము అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చేసరికి ఇంకా మీనా పడుకుని ఉంటుంది. బాలు ఇప్పుడు మీనాను జాగ్రత్తగా చూసుకోవాలి, డబ్బులు పోగేయాలి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, చెక్ చేయించాలి అని ఓ తెగ హైరానా పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే మీనా కడుపుతో ఉంది కదా, అందుకని తెగ సంబరపడిపోతూ హైరానా పడిపోతూ ఉంటాడు బాలు. అయితే పడిపోయేసరికి ఇంకా ఈలోపు మిగిలిన వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా వస్తూ ఉండేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఇంటికి రావడంతో, మీనా ఏదిరా అని చెప్పాను కానీ, పడుకుంది నాన్న, నీరసంగా ఉందంట, ఏమన్నా తినిందా అనగానే, లేదు నాన్న, జ్యూస్ మాత్రమే తాగింది. మరి మళ్ళీ జ్యూసే తీసుకురాకపోయేవా? తెచ్చాను నాన్న, పడుకుంది కదా, కొంచెం సేపు అయ్యాక ఇస్తాను. ఏంటి అబ్బరాలు కడుపు ఓ తెగ హైరాణ పడిపోతున్నారు, ఓ భూమి మీద ఆవిడ ఒక్కతే కడుపుతో ఉన్నట్టు తెగ సంబరపడిపోతున్నారు, తెగ ఓ హైరాణ చేసేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఏ మీనా కడుపుతో ఉంటే మీకు సంతోషంగా లేదా? ఆవిడకి ఎందుకు సంతోషం ఉంటుంది? నేనే కొడుకును కాదు, తను కోడలు ఎలా అవుతుంది? కోడలు కడుపుతో ఉంటే సంతోషం ఎలా వస్తుంది? అది ఎప్పటికీ రాదు అని బాలు అనగానే, అది మాత్రం ఆ ఆంటీ మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు వరకు ఫంక్షన్ హడావిడిలో ఉన్న ఆంటీ ఎంతో సంతోషంగా ఉంది కానీ, ఆ తర్వాత ఎప్పుడైతే మీనా కడుపుతో ఉంది అన్న విషయం తెలిసిందో వెంటనే తన మొహం మాడిపోయింది అని చెప్పి ఇంకా శృతి ఇటు రవి అంతా మాట్లాడుకుంటారు. ప్రభావతి మాత్రం లోపల రగిలిపోతూ ఉంటుంది. మీనా కడుపుతో ఉందా, ఇది కడుపుతో ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని ఇంకా ఎంతగానో ప్రభావతి అయితే కోపంతో ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.